ఇక్కడ చూడు, ఎస్బీఐ క్లర్క్. క్లర్క్ అంటే ఏంటి? ఎస్బీఐ పీఓ ఉంటాడు కదా, పీఓ కింద పనిచేసేవాళ్ళు, మిగతా స్టాఫ్ మాట వీళ్ళందరూ. ఓకేనా. క్యాషియర్ కానీ ఈ జూనియర్ అసోసియేట్, ఈ ఎస్బీఐలో పేరు ఏంటంటే క్లర్క్ పేరు జూనియర్ అసోసియేట్ అంటారన్నమాట. ఎస్బీఐ నోటిఫికేషన్లో నేను ఏమైనా మెన్షన్ చేస్తారంటే జూనియర్ అసోసియేట్ అని. అంటే ఈడు ఉంటాడు కదా పీఓకి అసిస్టెంట్ టైప్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో వస్తుంది ప్రతి సంవత్సరం ఇంచుమించు. నేను ఇక్కడ ప్రతి సంవత్సరం అంటున్నాను కదా, ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. నేను జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు, ఆగస్టులో రావచ్చు, సెప్టెంబర్లో రావచ్చు. ఆగస్టు జూన్ ఈ మధ్య వస్తుంది మ్యాక్సిమం కదా. ఓకేనా. అయితే ఒకటి ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ వస్తుంది ఒక నెల అటు ఇటులో. నెక్స్ట్ ప్రతి ఎగ్జామ్ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుంది. ఇది ఇక్కడ క్లర్క్ ఉంది కదా, ఈ క్లర్క్కి ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉండదు. ఓకేనా. ఇంటర్వ్యూ అనేది క్లర్క్కి ఉండదు. ఇంటర్వ్యూ ఎవరికి ఉంటుంది? పీఓ వాళ్ళకి, ఎస్ఓ వాళ్ళకి ఉంటుంది. ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్, పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. వీళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ క్లర్క్కి అనేది ఇంటర్వ్యూ ఉండదు. ఓకేనా. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ సేమ్ పీఓకి ఎలా సిలబస్ ఎలా ఉందో, ఐబీపీఎస్సి పీఓకి ఎలా ఉందో, ఐబీపీఎస్సి క్లర్క్కి ఎలా ఉందో, ఎస్బీఐ క్లర్క్కి కూడా సేమ్ సిలబస్. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నా మార్పులు ఉంటాయంటే ఉంటాయి ఖచ్చితంగా. అదేంటి? వెయిటేజ్ మారుతుంది. వెయిటేజు, క్వశ్చన్స్, టైమింగ్స్ ఇవి మారుతాయి. క్వశ్చన్స్ స్టాండర్డ్స్ కానీ ఏం మారన్నమాట. స్టాండర్డ్స్ కానీ టాపిక్స్ ఏం మారవు, ఇవే ఉంటాయి. ఓకేనా. సిలబస్ మారలేనప్పుడు నీకు ఏ ఎగ్జామ్ అన్నా ఒకటే. నీ ప్రిపరేషన్ అనేది హార్డ్ లెవెల్లో కరెక్ట్గా ఉంటే నీకు సిలబస్ టైమింగ్స్ మారినా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారినా దీనికి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. అది నువ్వు పెద్ద పట్టించుకోక్కర్లేదు.